హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. తెలంగాణ గవర్నమెంట్ మహిళలకి గుడ్ న్యూస్ చెప్పింది. గతంలోనే మహాలక్ష్మి పథకాన్ని తీసుకొస్తామని చెప్పారు కాంగ్రెస్ గవర్నమెంట్. దానిలో భాగంగానే మహిళలకి ఉచిత ప్రయాణము ఆర్టీసీ బస్సులో అయితే ప్రయాణం కోసం అయితే సంసిద్ధం చేసి ఇప్పటికీ సక్సెస్ఫుల్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ నేపథ్యంలో మహిళల్ని మరింత ముందుకు తీసుకెళ్లే నేపథ్యంలో మహిళా క్యాంటీన్ లాంటివి కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మరికొత్త పథకాలు మహిళలకి తీసుకొని రావాలన్నట్టు కూడా తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మహిళలని లక్షాధికారులు దిశగా మరి కాంగ్రెస్ పార్టీ అయితే వెళ్తా ఉంది. దాంట్లో భాగంగానే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న మహిళలకి ఆర్టీసీ బస్ ఓనర్లుగా చేయాలనే ఆలోచన సీఎం రేవంత్ రెడ్డికి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఏ విధంగా చేస్తా ఉన్నారు, అసలు స్కీమ్ ఏంటి, ఆ పథకం ఏంటి అనేది పూర్తి స్థాయిలో తెలుసుకుందాము. మహిళలకి ఆర్టీసీ బస్సు సంబంధిత ఏవైతే బస్సులు ఉంటాయో వాటిని ఒక సంఘానికి, అంటే మహిళా సంఘాలు ఉంటాయి కదా, ఆ మహిళా సంఘానికి ఒక బస్సు కేటాయించేసి దానికి సబ్సిడీ కింద గవర్నమెంట్ నుండి ఒక బస్సు వాల్యూ 36 లక్షలు అయితే ఆ 36 లక్షల లోను గవర్నమెంట్ నుండి ఒక బ్యాంకు ద్వారా షూరిటీ సంతకం గవర్నమెంట్ పెడుతుంది. గవర్నమెంట్ ద్వారా ఆ మహిళా సంఘానికి ఏదైతే మండలానికి ఒక 10 మహిళా సంఘాలను కూడా తీసుకోవడం అయితే జరుగుతా ఉంది. ఆ 10 మహిళా సంఘాలకి ఆదర్శవంతంగా ఉన్న మహిళా సంఘాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ 36 లక్షల విలువ ఉన్న ఆర్టీసీ బస్సులు సబ్సిడీ కింద వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. వాళ్ళు ఈఎంఐ కూడా ప్రతి నెల కట్టుకోవాలి. వీళ్ళు మళ్ళీ అదే బస్సులు ఆర్టీసీకి మళ్ళీ వీళ్ళు ఇవ్వచ్చు. ఆ విధంగా ఇవ్వడం వల్ల దాదాపుగా 77,200 రూపాయలు ప్రతి నెల మరి వీళ్ళ మహిళా అకౌంట్లో పడతా ఉంటే దాంతో వీళ్ళు ఈఎంఐ ఎంత ఉంటుందంటే ఆ ఈఎంఐ వీళ్ళు కట్టుకోవాలి. ఆ ఈఎంఐ కట్టుకున్న తర్వాత కూడా 4 సంవత్సరాల తర్వాత ఆ ఈఎంఐ ఆ బస్సుకు సంబంధించిన 36 లక్షల విలువ ఈఎంఐ కూడా పూర్తి అయిపోతుంది. ఆ 4 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత ఆ బస్సుకు ఓనర్లు మహిళలే ఉండిపోతారు. ఆ మహిళా సంఘం నుండే ఆ బస్సు నడుపుతుంది. ఆర్టీసీ సంస్థతోని టైఅప్ అయ్యి మహిళా సంఘాలు ఆ బస్సును నడిపించుకోవచ్చు అన్నట్టు కూడా కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనిపైన ఇప్పటికే మంత్రి సీతక్క గారు కూడా సమీక్ష నిర్వహించారు. ఈ నెల 8వ తారీఖు పరేడ్ గ్రౌండ్ లో దాదాపుగా 50 బస్సులతో అనేక మంది మహిళలను కూడా తీసుకొచ్చే ప్రణాళిక కనబడతా ఉంది. మహిళా సంఘాలను కూడా పరేడ్ గ్రౌండ్ కి ఈ నెల 8వ తారీఖు తీసుకుని వచ్చేసి దాదాపుగా 50 సంఘాలు, మొదటి విడతలో అయితే 150 సంఘాలకు ఇస్తామన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. తర్వాత విడతలో 450 సంఘాలకు కూడా ఇస్తామన్నట్టు చెప్తా ఉన్నారు. మొదటగా ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయి ఈ 4 జిల్లాలలో ప్రధానంగా మహిళలకు ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. తర్వాత మిగతా జిల్లాలకు కూడా సమీక్ష చేసి 450 బస్సులు కూడా ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీని ద్వారా ఇటు గవర్నమెంట్ కి కొంత భారం తగ్గుతుంది, ఇంకొక వైపు మహిళలకు కూడా ఉపాధి కల్పించిన విధంగా ఉంటామన్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. దీనిపైన ఇప్పటికే మంత్రి సీతక్క గారు కూడా సమీక్ష చేయడం అయితే జరిగింది. మొత్తానికి మహిళల్ని లక్షాధికారులు చేయడానికి దిశగా కాంగ్రెస్ సర్కార్ చూస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మహిళలకి మరొక గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే మహిళలకి క్యాంటీన్లు కానీ, కలెక్టర్ ఆఫీస్ లో ఏవైతే పిండి వంటకాలకు సంబంధించిన క్యాంటీన్లు కానీ అవన్నీ కూడా మహిళలకు ఉపాధి కల్పించే దిశగా వెళ్తా ఉంది. ఆ నేపథ్యంలో ఏవైతే బస్సులకు సంబంధించి ఓనర్లను చేద్దామనే దిశగా కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్తా ఉన్న తరుణం అయితే కనబడతా ఉంది. ఎట్టకేలకి ఇది మరొక గుడ్ న్యూస్ అని కూడా తెలంగాణ మహిళలకు అని కూడా చెప్పుకోవచ్చు.